హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి గ్యాస్ లైటర్ గురించి అని చూడండి గ్యాస్ లైటర్ మనం ఇటువంటి ఇరిగిపోయినా లేదంటే పని చేయకపోయినా మీరు పారేస్తున్నారా, మీరు పారేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మీకు చూడండి పనికిరాని లైటర్ని మనం ఎలా పనికొచ్చే విధంగా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను ఇరిగిపోయిన లైటర్ అయినా సరే లేక నార్మల్గా మనకు పని చేయకపోయినా కూడా ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చూపిస్తాను మీకు. పదండి ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ టిప్ చూడండి. మనం లైటర్ తీసుకున్నాం. లైటర్లో మనం చూడండి ఎక్కువ మనకి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఇక్కడ మన లైటర్లో మనం చూడండి ఇక్కడ లోపల ఇక్కడ డస్ట్ ఉంటుంది. ఇక్కడ డస్ట్ చాలా మంది క్లీన్ చేయరు. ఈ విధంగా డస్ట్ జరిపోతూ ఉంటుంది. ఈ విధంగా డస్ట్ ఉంటే మనకు ఆన్ చేస్తాం కదా, ఆన్ చేసినప్పుడు మనకు సరిగ్గా పనిచేయదండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ మురికి ఉంటుంది కదా అదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే పని చేస్తుంది. దీనివల్ల మనకు ప్రాబ్లం వచ్చేది. చాలామంది దీన్ని పట్టించుకోరు. ఓకేనా, దీన్ని క్లీన్ చేస్తే మీరు లైటర్ మీకు అప్పుడు బాగా కొట్టినప్పుడు టక్కన పని చేస్తుంది ఈజీగా. చేసాను చూడండి. ఒక టెస్టర్ తీసుకోండి. ఈ విధంగా టెస్టర్ కూడా ఏదైనా సరే పిన్ అయినా తీసుకోండి. ఓకే, ఈజీ సొల్యూషన్ ప్రాబ్లం. చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనం మధ్యలో మనకు మెరుపు వస్తుంది కదా చిన్న పాయింట్. ఈ పాయింట్ ఇక్కడ సైడ్లో డస్ట్ ఉంటుంది. ఈ డస్ట్ మనం ఈ విధంగా టెస్టర్ పిన్ ఇస్తుంది ఏదైనా సరే ఇక్కడ బాగా క్లీన్ చేయండి. ఇక్కడ క్లీన్ చేస్తే ఏమవుతుందంటే ఇదే మనకు ఇక్కడ మనకు చిన్న స్పార్కింగ్ వచ్చేది. ఇక్కడ క్లీన్ చేస్తే ఆ ప్రాబ్లం మనకు పోతుంది. సరిగా రాకుండా ఉంటే బాగా నీట్గా వస్తుంది మనకు. ఇది బాగా క్లీన్ చేసుకోండి. ఈ చిన్న పాయింట్ ఉంది కదా ఇక్కడ చూడండి మనకి ఎలా ఉందో లైటర్. మనకి ఇక్కడ ఇదంతా నీట్గా ఉంది మనకు. ఇక్కడ చూడండి ఎంత డస్ట్గా ఉందో. ఈ విధంగా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవాలి. మీరు క్లీన్ చేస్తే ఈజీగా మీకు స్పార్కింగ్ అనేది బాగా వస్తుంది. ఓకే, ఇలా ట్రై చేయండి. 100% రిపేర్ అవుతుంది. ఇది ఫస్ట్ టిప్. ఈ విధంగా ట్రై చేస్తే సరిపోతుంది. డస్ట్ ఏమనకూడదు. నీట్గా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో టిప్స్ చూడండి. రెండో టిప్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్యాస్ స్టవ్ మనం ఎక్కువ వాడుతుంటాం కదా. చూడండి లైటర్ మనకు సరిగా పనిచేయదు. ఇలా మనం వెలిగించేటప్పుడు ఇక్కడ 10 సార్లు మనం 20 సార్లు కొడతానే ఉంటాం. ఇలా కొడతానే ఉంటే మనం పని చేయదు. అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటుంది. ఈ విధమైన ప్రాబ్లం చూడండి. ఇక్కడ డస్ట్ ఉండడం వల్ల లేదంటే ఇక్కడ ఏదైనా అడ్డం పడుతూ ఉంటుంది. ఇక్కడ మన చిన్న స్పార్కింగ్ కాడ దీన్ని మనం క్లీన్ చేయాలంటే ఇట్లా క్లీన్ చేసినప్పుడు కూడా క్లీన్ కాలేదనుకోండి ఒకసారి మీరు ఏం చేస్తారంటే కొంచెం హీట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొంచెం వేడి చేస్తే డస్ట్ అనేది కాలిపోతుంది. జస్ట్ ఒక 5 సెకండ్ అండి, ఎక్కువసేపు లేదు. ఇప్పుడు ఫస్ట్ మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకుందాం. చూపిస్తా చూడండి ఎలా చేయాలో. ఈ విధంగా మీరు చేయొచ్చు. లైటర్ ఎటువంటి ప్రాబ్లం రాదు లైటర్కి. ఫస్ట్ మనం ఆన్ చేద్దాం. చూడండి ఇలాగే ఇప్పుడు వెలిగింది. 5 సార్లు కొట్టాల్సి వచ్చింది. ఈ విధంగా మనకు 5 సార్లు కొట్టిన తర్వాత ఇది పనిచేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డస్ట్ ఏమైనా ఉందనుకోండి. ఇప్పుడు చూసారు కదా దీంట్లో డస్ట్ ఉంది కదా. ఈ విధంగా డస్ట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇది ఈ విధంగా మీరు లైటర్ కూడా వేడి చేసిన కూడా ఒక 5 సెకండ్లు ఈ విధంగా చూపించండి. ఇట్లా పెట్టండి అంతే. జస్ట్ ఈ విధంగా మీరు చేయొచ్చు. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే డస్ట్ ఇక్కడ మనకు ఏదైనా ఉంటే కాలిపోతుంది. దాని నుండి హీట్ వల్ల మనకు కరిగిపోవడం పోతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు 2-3 సార్లు చేయొచ్చు. మీకు సరిగా పని చేయలేదు అనుకోండి. ఈ లైటర్ ఈ విధంగా చేసాం కదా, మీ ఇంట్లో ఒకసారి 2-3 లైటర్లు ఉన్నా కూడా ఈ విధంగా మీరు అప్పుడప్పుడు చూపించవచ్చు. శాఖ ఈ విధంగా శాఖ చూపిస్తే ఏమవుతుందంటే కొంచెం హీట్ అవుతుంది. హీట్ వల్ల మన డస్ట్ కొంచెం ఉన్నా అది కాలిపోయి మనకు క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా చాలా ఈజీ ట్రిక్ అండి ఇది. అప్పుడప్పుడు నేను ఇది వాడుతూ ఉంటాను. ఈ విధంగా చేస్తే మనకు పని చేస్తూ ఉంటుంది. జస్ట్ ఒక 5 సెకండ్లో ఎక్కువసేపు పెట్టకూడదు అంతే. ఈ విధంగా చేస్తే మన ఫ్రంట్ సైడ్ డస్ట్ ఉంది కదా, ఈ విధంగా మాత్రం కాలిపోయి మనకు నార్మల్గా ఫ్రీగా పనిచేస్తుంది. మెరుపు బాగా వస్తుంది మనకి ఈ విధంగా వెలిగించినప్పుడు. ఒకేసారి వెలుగుతుంది అప్పుడు ఒకే షాట్లో. మీరు ఎన్ని లీటర్లు ఉన్నా కూడా ఈ విధంగా మనం హీట్ చేసి చూపించి మనం క్లీన్ చేయొచ్చు డస్ట్ మొత్తం ఈ విధంగా. ఫ్రెండ్స్ ఇప్పుడు మూడో టిప్ చూడండి. మూడో టిప్లో ఏంటంటే చూడండి ఎప్పుడైనా మన పొరపాటున లైటర్ మనకి కింద పడిపోతుంది. ఈ విధంగా కింద పడిపోగానే చూడండి ఇక్కడ మనకి ఇది ఉంది కదా, మనం ఆన్ చేసేది నొక్కేది బటను. ఇది ఏమవుతుందంటే ఇరిగిపోయింది. ఈ విధంగా మనకు ఇక్కడ ఇరిగిపోయింది కింద పడగానే. ఇది ప్లాస్టిక్ది కాబట్టి ఇరిగిపోయింది. ఇదే స్టీల్ అయితే ఇరిగిపోయింది కాదు. సేమ్ లైటర్ మనకు ఇంకొకటి ఈ విధంగా ఉంటే చూడండి సపరేట్గా మనకు చూడండి అది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి. దాన్ని మనకి ఇటువంటి క్యాప్ ఉంటుంది కదా, చూసారా సేమ్ సైజ్ మనకు. ఇది సేమ్గా ఉంది, ఇది సేమ్గా ఉంది. రెండు మనకు కరెక్ట్గా సెట్ అవుతాయి. దీనికి మార్చిన దీనికి మార్చిన ఈజీగా సెట్ అవుతుంది. ఈ విధంగా కావాలంటే మీరు ఏదైనా పాడైపోయిన లైటర్ ఉంటే దీనికి మార్చుకోండి. దీన్ని చేయాలంటే ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా సైడ్లో. ఈ 2 హోల్స్ మనం ఏదైనా మనం పట్టకర్ర కానివ్వండి, ఈ విధంగా నోస్ ప్లేయర్ ఏదైనా సరే ఈ విధంగా మనం హోల్లో కరెక్ట్గా పెట్టి దీన్ని మనం లెఫ్ట్ సైడ్కి తిప్పితే బాటిల్ మూత తిప్పినప్పుడు ఇటు తిప్పితే ఈజీగా ఈ బటన్ మనం ఓపెన్ అవుతుంది. ఈ విధంగా చూడండి చూసారా తిరుగుతుంది చూసారా. ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు మనం తీసి దీన్ని రిపేర్ చేద్దాం. ఓకే, ఈ విధంగా ఓపెన్ చేసేటప్పుడు చూసుకొని మీరు ఏ విధంగా తీసారో మీరు ఈ విధంగా చూసుకొని మీరు కరెక్ట్గా మళ్ళీ రీఫిటింగ్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, కరెక్ట్గా చూసుకొని మీరు ఓపెన్ చేసుకొని లేదంటే ఫోటో తీసి పెట్టుకోండి. మళ్ళీ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది లైటర్లో మనకు చూడండి పైన పార్టీ విరిగిపోయింది కదా. ఈ విరిగిపోయిన పార్టీ మనం గమ్ము వేసి అతికించాం. అయినా మనకు ఇది గమ్ము సరిగా అతుక్కోవడం లేదు, ఇది ఊగుతోంది. ఇంకోటి ఏంటంటే మనం సేమ్ ఇది 2 ఒకే సైజు, దీన్ని వాడుకోవచ్చు మీరు. అప్పుడు మీరు ఏం చేస్తారండి
దీన్ని ఓపెన్ చేసుకొని దీన్ని ఫిటప్ చేసుకుందాం ఇప్పుడు మనం. అప్పుడు మనకి ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ లైటర్ మనకు బాగా పనిచేస్తుంది. ఇది సరిగా పనిచేయలేదు. ఈజీగా రిపేర్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు మీరు. ఓకే, మనం ఇప్పుడు ఈజీగా మనం ఆ పార్ట్ మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు సేమ్ సైజు కాబట్టి ఫస్ట్ ఈ పొడుగు పైప్ని దీంట్లో వేసేద్దాం. వేసేసిన తర్వాత ఇది ఉంది కదా మనకు స్ప్రింగ్, ఇది కూడా దీన్ని వేసేద్దాం. అప్పుడు లోపల వేసిన తర్వాత మనకు దీని బదులు మనకు చూడండి ఈ క్యాప్ బదులు మనకు ఈ క్యాప్ను వాడుకుందాం. ఈ క్యాప్ కరెక్ట్ సెట్ అవుద్ది. ఆ తర్వాత మనం డై మూత ఉంది కదా, ఈ డై మూతను మనం ఈ డై మూతను కరెక్ట్గా మనం ఈ విధంగా ఫిటప్ చేసేద్దాం. టైట్ చేస్తే సరిపోద్ది. చేత్తో కూడా టైట్ చేయొచ్చు. ఈ విధంగా టైట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది చెక్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా పనిచేస్తుంది లైటర్ మనకు. ఓకే, లైటర్ ఉంది కదా, ఇప్పుడు పనిచేస్తుంది చూడండి. మనం వెలిగి చూపిస్తాం చూడండి. చాలా బాగా స్పార్క్ వస్తుంది. ఇది ఈ లైటర్ బాగా పనిచేస్తుంది. జస్ట్ ఆ పైన క్యాప్ ఇరిగిపోవడం వల్ల మనకు ఇది పనిచేయకుండా పోయింది. ఈ విధంగా మీరు ఇటువంటి క్యాప్ ఇరిగిపోతే ఆల్టర్నేటివ్ మనకు ఏదైనా లైటర్ ఉంటే మీకు సేమ్ అలాంటిది కంపెనీదే లేదంటే మోడల్ ఉంటే దాన్ని క్యాప్ తీసి దీన్ని వాడుకోవచ్చు. పనికిరాని వస్తువులు మనకు పనికొచ్చేదానికి మనకు వాడుకోవచ్చు. ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 4వ టిప్స్ చూడండి. 4వ టిప్స్లో ఏంటంటే చూడండి, మనకు లైటర్ ఉంది కదా, ఈ లైటర్ మనకు ఒకసారి పనిచేస్తే ఒకసారి పనిచేయదండి. చూపిస్తా చూడండి. లైటింగ్ నేను కొట్టి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొడుతున్నాను కదా, ఇది పనిచేయడం లేదు సరిగా. ఒకసారి పనిచేస్తుంది. ఈ విధంగా మనకు 10 సార్లు 20 సార్లు కొట్టాల్సి వస్తుంది. సరిగ్గా పనిచేయడం లేదు. దీన్ని ఎలా రిపేర్ చేయాలి చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ 2 హోల్స్ మనం ఈ విధంగా నోస్ ప్లేయర్ అయినా సరే ఏదో పట్టుకలు పెట్టి దీన్ని తిప్పితే మనకి ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇది ఓకే, మీరు జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పెట్టేటప్పుడు సామాన్లని మీరు ఎలా చెప్తాను చూసుకోండి. ఫోటో తీసి పెట్టుకోండి. మళ్ళీ యాస్టేజ్ బిగించాలి కాబట్టి. ఓకే, ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఈ లైటర్ మనకు ఒకసారి పని చేయడం ఒకసారి పని చేయకుండా పోవడం కారణం ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ ఒకసారి లూజ్గా ఉంటుంది. ఈ స్ప్రింగ్ లూజ్గా ఉండడం వల్ల కావచ్చు. లేదంటే ఇక్కడ మనకు చూడండి, ఇప్పుడు మనం కొట్టేటప్పుడు లైటర్ మనకి ఇక్కడ టచ్ అవుతుంది కదా, ఇక్కడ మనకు డస్ట్ ఉంటుంది. ఈ విధంగా నల్లగా డస్ట్ ఉంది కదా, ఈ డస్ట్ మనం టచ్ అవుతూ ఉంటుంది. దీన్ని టచ్ అయిన వల్ల మనకు స్పార్కింగ్ సరిగ్గా రాదు. దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ స్ప్రింగ్ మనం కొంచెం టైట్ బాగా పవర్గా పెంచాలా. దీన్ని లాగి ఈ విధంగా పెంచాలా. ఈ విధంగా లాగితే ఏమవుతుంది అంటే మనకు టెంపర్ బాగా పెరుగుతుంది దీనికి స్ప్రింగ్. ఈ విధంగా స్ప్రింగ్ని మీరు కొంచెం లాగండి. కొంచెం లాగితే మనకు దీని పవర్ పెరుగుతుంది స్ప్రింగ్ ఇది. ఓకే, డస్ట్ క్లీన్. ఓకే, స్ప్రింగ్ ఇది కూడా టైట్ చేసాం మనం లాగి. టెంపర్ బాగా పెరిగింది స్ప్రింగ్ ఇది కూడా. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత చూడండి స్ప్రింగ్ ఇదంతా బాగా అయిపోయింది. ఇక్కడ చూడండి మన లోపల మనకు చిన్న పిన్ ఒకటి ఉంటుంది. దీని లోపల పిన్ టచ్ అయ్యి మనకు స్పార్కింగ్ వచ్చేది. దీంట్లో కూడా డస్ట్ ఉండొచ్చు, నల్లగా ఉంటుంది. దీన్ని కూడా మీరు టెస్టర్ స్క్రూడ్రైవర్ పెట్టి దేంతని పెట్టి ఈ విధంగా క్లీన్ చేయండి. డస్ట్ ఉంటే తీసేయండి ఈ విధంగా. అప్పుడు మనం టచ్ అయిన వెంటనే మనకు ఇది పనిచేస్తుంది. ఈ విధంగా మీరు ఈజీగా ఇది క్లీన్ చేసి మీరు రిపేర్ చేయొచ్చు. రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం యాస్టీస్గా ఫిటప్ చేసేయాలా. చూడండి, ఫస్ట్ ఇది బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ఇది మన పైపు దీని లోపల వేసేయాలి ఫస్ట్ ఈ విధంగా. ఆ తర్వాత ఈ స్ప్రింగ్ ఉంది కదా నల్లది, దీన్ని మన లోపల వేసేయాలా ఈ విధంగా. ఆ తర్వాత ఈ పైప్ ఉంది కదా, దీన్ని మనం పైన ఈ విధంగా సెట్ చేసి దీని క్యాప్ని ఈ విధంగా వేసేసి టైట్ చేసేయాలా. అంతేనండి, ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద సమస్య ఏం లేదు. టైట్ చేసాను బాగా. అంటే ఇప్పుడు లైటర్ మన సెట్ రిపేర్ అయిపోయింది. చూడండి, చెక్ చేసి చూపిస్తాను. మనకు 100% బాగా పనిచేస్తుంది చూడండి. ఈ విధంగా మనం కొట్టిన వెంటనే మనకు పనిచేస్తుంది. ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా. ఓకే, ఆల్రెడీ లైటర్ రిపేర్స్ చేశానండి. లైటర్ రిపేర్స్ కానీ గ్యాస్ స్టవ్ రిపేర్స్ కానీ చాలా చేశానండి. చెక్ చేసుకున్న చాలా దండిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుసుకున్న అందరూ బై ఫ్రెండ్ మీకు క్రియేట్ చేయాలని.